ప్రభుత్వ నిర్ణయానికి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్న వివేక్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని మాదిగ మిత్రమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటగిరి పాపయ్య ఎంఆర్పీఎస్ నాయకులు ఉప్పిలేటి పర్వతాలతో కలిసి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం కారణంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలకు వదిలేస్తూ తీర్పుని ఇవ్వడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తూ అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలం ప్రకటించారని, కానీ కాంగ్రెస్ పార్టీలో 2 ఎమ్మెల్యే పదవులను, 1 ఎంపీ పదవులను అనుభవిస్తున్న వెంకటస్వామి కుటుంబం మాత్రం మాలలను రెచ్చగొట్టే విధంగా జిల్లాల వారీగా సభలను పెడుతూ వస్తున్నారని ఆరోపించారు. ఒక ఇంట్లో 3 మాలలు పదవులను అనుభవిస్తూ మాదిగలకు అన్యాయం చేయడమే కాకుండా ఇప్పుడు వారి రాజకీయ పబ్బం కోసం మాలలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. వెంకటస్వామి కుటుంబం మూలంగా 59 మాదిగ ఉపకులాలు నష్టపోతున్నాయని తెలిపారు. మాలలకు, మాదిగలకు జనాభా ప్రాతిపదికన అందరికీ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఫలాలు సమానంగా అందాలన్నదే ఎస్సీ వర్గీకరణ కోరుతున్నామని, దాన్ని అడ్డుకోవాలని వెంకటస్వామి కుటుంబ సభ్యులు మాలలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని కోరారు. 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ వర్గీకరణ కావాలని చెప్పని 59 కులాలకు అందరికీ సమాన భాగం కావాలని చెప్పని వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు. దాన్ని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలందరూ కలిసి కూడా ఇది న్యాయమేనని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మీ రాష్ట్రాలల్లో వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పని తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి నిండు సభలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి నేను దానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పడం జరిగింది. ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పార్లమెంటు నుంచి ఎన్నుకోబడ్డటువంటి వివేక్ కొడుకు వంశీ గారు, వివేక్ తర్వాత వాళ్ళ అన్న చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఎమ్మెల్యే, ఈ పార్లమెంటు సభ్యుడు అయినటువంటి వివేక్ కొడుకు, వీరు 3 కలిసి కూడా మేము మాలలకు అన్యాయం జరుగుతూ ఉంది, మేము దాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పని అతను జిల్లాకు కూడా మీటింగులు పెట్టడం జరుగుతూ ఉంది. అయ్యా, నీకు అన్యాయం జరుగుతుంది కావచ్చు మీ ఒక్క కుటుంబానికి, కానీ మాలలకు, మాదిగలకు 59 కులాలకు నష్టం జరుగుతుంది అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఆ నష్టం ఏంటిదో నువ్వు చెప్పాలి. మాలలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు న్యాయం చేస్తానని తిరుగుతా ఉన్నావు, ఇది న్యాయమా నీకు? నీ ఇంట్లోనేమో 3 కూడా 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ అయి కూడా మాలలంతా కలిసి కూడా మేము గ్రామాలలో కలిసి బతుకుతా ఉన్నాము. వాళ్ళు మేము ఒకటే వాడలు ఉన్నాము, తిండికి లేని మాలలు ఉన్నారు. నువ్వు ఎక్కడ ఫ్యాక్టరీలు పెట్టినావు, ఎవరికి న్యాయం చేసినావు? ఇలా మాలల కోసం చేస్తానడం ఇది న్యాయం కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇదే గిట్ట వేరే వాళ్ళు అయినట్టే అంటే క్రమశిక్షణ చర్య కింద తీసుకొని మీరు పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. ఇతను ఎందుకు చేస్తలేరో మీరు పార్టీ పరంగా ఆయన మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పని మా మాదిగ జాతి డిమాండ్ చేస్తా ఉన్నది. కొద్దిమంది మాలలు రాజకీయ పరంగా ఈ వర్గీకరణ ఎదుర్కోవాలని చెప్పేసి, దీన్ని అడ్డుతలగాలని చెప్పేసి, దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఒక ఉద్యమం లెక్క ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రలో మాదిగలు తక్కువ, మాలలు ఎక్కువ. తెలంగాణలో మాదిగ సమాజం ఎక్కువ, మాల సమాజం తక్కువ. ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే మాలలు ఎక్కువ ఉంటారో ఆ రిజర్వేషన్ పరంగా వాళ్ళకు హక్కులు కనబడితే వాళ్ళకు రిజర్వేషన్ ఉంటాయి. మాల ఉపకులాలు 33 ఉంటాయి, మాదిగ ఉపకులాలు 43 ఉన్నాయి. సరే, మీరు మాల యుద్ధమే చేస్తున్నారు కదా, మాలలకు న్యాయం జరగాలంటున్నారు కదా, మీ మాలలకు అనుకున్నప్పుడు మీ మాలకు ఉపకులాలకు మీరేం సాధించి పెట్టారో ఇప్పటి వరకు తెలియజెప్పాల్సిన అవసరం వెంకటస్వామి గారికి ఉంది. ఈ విలేకరుల సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కాంపల్లి సతీష్, మాదిగ మిత్రమండలి నాయకులు ప్రభుదాస్, అడ్లూరి రాములు, అర్నకొండ రమేష్, పంగ రాజయ్య, దాసరి భూమయ్య, మాతంగి కుమార్, మడిపెల్లి దశరథం తదితరులు పాల్గొన్నారు.